నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచికి స్వాగతం. మరి టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి మొదలు పెట్టాలంటే మన రావు గారికి వెల్కమ్ చెప్పాల్సిందే. వెల్కమ్ రావు గారు. హాయ్. హలో హలో, సారీ. సో మరి ఆహా ఏమి రుచి ఏం చేస్తారు? ఫ్రైడ్ చికెన్ పులావ్. ఫ్రైడ్ చికెన్ పులావ్ చూసేద్దాం. మరి ఫ్రైడ్ చికెన్ పులావ్, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఫ్రైడ్ చికెన్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/2 కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, కొబ్బరి పాలు కొద్దిగా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఫస్ట్ నూనె వేసుకుందాం. కుక్కర్లో స్టార్ట్ చేస్తారా? ఫస్ట్ రైస్ కుక్ చేసుకుందాం. చికెన్ ఫ్రై సపరేట్గా చేసుకొని దాని తర్వాత మిక్స్ చేయాలన్నమాట. హోల్ గరం మసాలా అన్నమాట. కొంచెం సినమన్, పట్టా, ఏలకాయలు, లవంగాలు, దాని తర్వాత బిర్యానీ ఆకు, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు సైడ్ బై సైడ్ మనం చికెన్ మ్యారినేషన్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, గ్రీన్ చిల్లీ పేస్ట్ అన్నమాట కారానికి, పచ్చిమిరపకాయల పేస్ట్. మీరు ఆప్షన్ కావాలంటే రెడ్ చిల్లీ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఓకే. కొంచెం పెరుగు, ఇది కొంచెం మ్యారినేషన్ చేసి పెట్టుకుందాం. ఓకే, అది మామూలుగా అయితే ఎంతసేపు ఉంటే బాగుంటుంది? అలా ఒక 1-2 అవర్స్ ఉంటే చాలు మీకు. ఓకే, ఒక గంట 2 గంటలు ఉంటే సరిపోతుంది. సో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలిపాను. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం పులావ్ కూడా మీకు వైట్గా ఉంటుంది, కొంచెం మనం రెడ్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకో, కలర్ మారుతుంది. ఇప్పుడు మనం ఈ కొబ్బరి పాలు, ఈ గసగసాల పేస్ట్, అంతేనా? ఈ పెరుగు, ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్, సో ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, ఇప్పుడు ఈ రైస్ మీరు ఎలాగ
రైస్ ఇప్పుడు ఇది 2.5 కప్స్ తీసుకున్నాను అనమాట. మనం ఇప్పుడు దీంట్లో ఒక 5 కప్స్ వాటర్ వేయాలి. కొంచెం అండి, ఎందుకంటే ఇప్పుడు ఐదు. చాలు చాలు. ఇప్పుడు ఆల్రెడీ గ్రేవీ ఉన్నది కదా, ఒక 1/2 కప్ ఉంటుంది. ఉంటుంది. వేసేయాలి ఇది. కొంచెం ఒక బాయిల్ వచ్చిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత వేసి కొంచెం సాల్ట్ వేసుకుందాం. మీకు పసుపు కావాలంటే పసుపు వేసుకోవచ్చు, ఉప్పు పడుతుంది అనమాట, ఎందుకంటే మీకు రైస్ కదా. దీన్ని మూసేద్దాం కొంచెం, జస్ట్ ఒక మరుగు రావడానికి అనమాట. ఓకే, అయితే ఈలోపు మరి మనం చిట్కా తీసుకున్నాం. ఎస్. ఓకే, అయితే ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. యూరినరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ఉన్నట్లయితే చాలా వరకు లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. కొద్దిగా ఏలకల పొడి తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళలో కలుపుకొని ప్రతిరోజు తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే యూరినరీ ఇన్ఫెక్షన్స్ నుంచి చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది. చిట్కా చేశారు కదా సరావు గారు, తీసేస్తా నేనే. ఓకే, మరుగుతోంది. వేసేయండి. వంట నేర్చుకోవడం అంటే ఇలాగనేది అర్థమైంది. ఇదే ఇంట్లో ఈ అమ్మ దగ్గర అత్తగారి దగ్గర నేర్చుకుంటే ఎంత బాగుందో, చక్కగా మీ దగ్గర నేర్చుకుంటున్నాను నేను. చూడండి. ఓకే, ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది 3 విజిల్స్ రానండి. ఓకే. దాని లోపల మనం ఈ మ్యారినేషన్ చికెన్ ఫ్రై చేసుకోండి. అప్పుడే వచ్చేస్తుంది అది అంటుంది. సో కొంచెం వేగాలి, సో ఇక్కడ విజిల్ రావాలి. ఎస్. ఓకే, అయితే మరి వెయిట్ చేద్దాం. సో మంచిగా ఫ్రై అయిపోయింది, ఫ్రై అయిపోయింది క్రిస్పీగా. సో ఇంకా కుక్కర్ కూడా అయిపోయినట్టేగా. ఎస్. ఆఫ్ చేసేది. సో ఇది ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని మనం ఈ చికెన్, ఈ కొత్తిమీర, కొంచెం పుదీనా, గీ వేసి కొంచెం టాస్ చేసి ఆ రైస్ తోటి టాస్ చేస్తాం అనమాట. సో అప్పుడు రెడీ. ఎస్. సో ఇప్పుడు మనకి ప్రెషర్ తగ్గాలి. ఎస్. ఓకే, అయితే మరి కాసేపు వెయిట్ చేద్దాం. రావు గారు రెడీ? చెక్ చేద్దాం. మంచి వాసన వస్తుందా? ఎస్. కాకపోతే కంప్లీట్ అయిన తర్వాత తింటే ఇంకా బాగుంటుంది. మీరు ఇలాగే తినచ్చు, అంత కమ్మగా ఉంటుంది. సో నెక్స్ట్ సో ఆ ప్యాన్లో స్టార్ట్ చేస్తారు. ఇంకా కొంచెం రిచ్గా చేద్దాం. చేద్దాం చేద్దాం, ఫుడ్ కాబట్టి చేద్దాం చేద్దాం. కొంచెం నెయ్యి పోద్దామా? పోద్దామండి, తప్పకుండా. అయ్యో, కానీ మీ ఫేవరెట్ వాళ్ళు మర్చిపోయాను అనమాట. జీడిపప్పులా? కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ మనం గరం మసాలా దాంట్లో ఉన్నది. మీకు ఆప్షన్ కావాలంటే ఇన్ కేస్ తక్కువ వేసుకోవాలంటే దీంట్లో వేసుకోవచ్చు. సో వద్దనమాట, సింపుల్గా పుదీనా, కొంచెం కొత్తిమీర, మీకు ఆప్షన్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు యాడ్ చేద్దాం, చికెన్ యాడ్ చేద్దాం.
ఇప్పుడు దీనిపైన కొంచెం పుదీనా వేసుకుందాం. మీకు సాఫ్రాన్ కావాలంటే సాఫ్రాన్ వేసుకోవచ్చు, ఇంకా రిచ్గా కావాలంటే కుంకుమ పువ్వు, కొంచెం కొత్తిమీర ఒక జస్ట్ ఒక 1 minute లైట్గా దమ్ ఆ ఫ్లేవర్ సరిపోతుంది. సో ఇంక తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అంతే. ఇది ఒక్క నిమిషం అనమాట. ఓకే, సో ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అంతే. చూడండి, సో ఫ్రైడ్ చికెన్ పులావ్. థ్యాంక్ యూ. ఫ్రైడ్ చికెన్ పులావ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఫ్రైడ్ చికెన్ పులావ్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక బౌల్లో బోన్లెస్ చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ ముక్కలని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీనిలో కొబ్బరి పాలు, గసగసాల పేస్ట్, పెరుగు, పచ్చిమిర్చి పేస్ట్, పుదీనా, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. ప్యాన్లో నెయ్యి వేసి పుదీనా, కొత్తిమీర, వేయించిన చికెన్ ముక్కలు, అన్నం, పుదీనా, కొత్తిమీర వేసి మగ్గనివ్వాలి. అంతే, ఫ్రైడ్ చికెన్ పులావ్ రెడీ. ఫ్రైడ్ చికెన్ పులావ్. సో రావు గారు, చికెన్ తీసుకోండి. అంటే ఎక్కువసేపు తింటూ ఉంటానేమో అని. మామూలుగా అయితే ఇలాగా తడితడిగా ఉంటేనే నాకు చాలా ఇష్టం. ఓకే, చాలా బాగా వచ్చింది రైస్ మటుకు. ఎందుకంటే మీరు కొబ్బరి పాలు, గసగసాలు కావాలంటే కొంచెం మీరు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు కారం కావాలంటే. కానీ ఇప్పుడు చాలా కమ్మగా బాగుంది. ఆ పెరుగు, పులుపు. కారం కావాలి అనుకునే వాళ్ళు తినచ్చు. ఇప్పుడు వెదర్కి ఏంటంటే మనకి మరీ కారం తినలేం కాబట్టి, అంటే చలికాలాలు, వర్షాకాలం కొంచెం కారం కారంగా తినాలనిపిస్తుంది. ఇప్పుడు వెదర్కి కొంచెం ఇలా తింటే కమ్మగా టేస్ట్గా ఉంది. వేడి మీద ఇంకా చాలా చాలా బాగుంది. సో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే ఫ్రైడ్ చికెన్ కాబట్టి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఇందాక రావు గారు ఒక సలహా ఇచ్చారు, మనకి చికెన్ ఫ్రై చేసినప్పుడు ఉంటుంది చాలానే. సో ఆ టైంలో ఇలా చేస్తే ఇంకొంచెం 2 వెరైటీస్ చేసినట్టు ఉంటుంది. సో అలా ట్రై చేసి చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి శరీరం మొత్తం కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకొని బాగా మసాజ్ చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తూ ఉన్నట్లయితే శరీరం మొత్తానికి రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. రకరకాల కీళ్ళ నొప్పులు లాంటివి ఏవైనా ఉంటే తగ్గుతాయి. ఇంకా చర్మం కూడా బాగా కాంతివంతంగా గ్లోగా ఉంటుంది. ఇప్పుడు జంటగా వంట. జంటగా వంట. నమస్తే సార్, మీ పేరు? మహేందర్. మహేందర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. సో హైదరాబాద్లో ఎక్కడ? పురాణాపూర్. పురాణాపూరా? పురాణాపూల్ అదొక ఊరు. కార్వన్. ఓకే ఓకే అండి. మెహదీపట్నం దగ్గర. ఓకే, మెహదీపట్నం అంటే బాగా తెలిసిపోతుంది అందరికి, ఎందుకంటే షాపింగ్ అది కొంచెం బాగా దగ్గర ఉంటుంది కదా. ఓకే, సో మీ పేరండి? హాయ్ పవన్ గారు. హాయ్ అండి. నమస్తే. మీ పేరు? పద్మావతి. పద్మావతి. అవునండి. పద్మావతి దేవి లాగే ఉన్నారు. థ్యాంక్ యూ అండి. ఓకే, సో మరి ఏ వంట చేస్తారు? బీరకాయల రొయ్యల కూర. బీరకాయ రొయ్యల కూర. ఓకే, మరి వంట చేసుకుంటూ బోల్డ్ అని కబుర్లు చెప్పుకుందాం. బీరకాయ రొయ్యల కూర. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? బీరకాయ రొయ్యల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన ఎండు రొయ్యలు 1/2 కిలో, టమాటోలు 2, తరిగిన బీరకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, చింతపండు కొద్దిగా, పాలు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామా అండి? ఓకే, సో ముందుగా ఏమేస్తారు? ఆయిల్ వేయాలండి. నూనె.
ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవి పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక వేయించుకోవాలి. మీకు కోపం వస్తుంటుందా? అసలు రాదా? కోపం వస్తుందండి? అప్పుడప్పుడు వస్తుందా? ఉల్లిపాయలు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా దూరగా అయ్యాక వేగాలి, దిగాలి. కర్రీ అది ఈ మామూలుగాని మీకు ఎప్పుడైనా మీ వారు హెల్ప్ చేస్తారా వంటల్లోని? చాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. మీరు నన్ను చూసి కంగారు పడుతున్నారండి? ఇది ఏం లేదా, నాకు అలా అనిపించింది. పసుపు ఇప్పుడు వేయాలి. నా వల్ల ఇబ్బంది పడుతున్నారు? ఏం లేదండి, నువ్వు అంటే చాలా ఇష్టం నాకు, రోజు చూస్తాను ప్రోగ్రామ్. నాకు అలా అనిపించట్లేదు, మీరు ఇంత మెల్లగా మాట్లాడుతుంటే. ఫస్ట్ టైం కదా వచ్చాము షోకు, కొద్దిగా మనం చాలా ఫ్రెండ్స్ లాగా వండేసుకుందాం, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, డైలీ చూస్తాను ప్రోగ్రామ్. అవునా? థ్యాంక్ యూ. సాల్ట్ ఉప్పు తగినంత, చివరిలో మళ్ళీ కొద్దిగా వేసుకుందాం. సో ఎన్ని రోజులు కాబట్టి కొంచెం ఉప్పు ఎలాగో అందులో ఉంటుంది బాగా, కాబట్టి మనకు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. బీరకాయ ముక్కలు బీరకాయ ముక్కలు వేసి. సో ఇంట్లో ఎప్పుడైనా మీ వారు మీకు వంటకి సాయం చేస్తుంటారా? నాకు హెల్త్ బాగాలేనప్పుడు. హెల్త్ బాగాలేనప్పుడు అంటే మామూలు ఇప్పుడు చేయరా ఆయన సహాయం? తనకు బిజినెస్ కదా, బిజీగా ఉంటారా? ఓకే. మార్నింగ్ 9కి వెళ్తే నైట్ 9కే వస్తాడు. సో మీకు మీ వారు ఫస్ట్ చేసి పెట్టిన వంట ఏది? టమాటా పప్పా? సో మీ మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? 24 years. 24 years అయిందా? అమ్మా, 24 years, వెరీ గుడ్. అయితే ఇంకొక 1 year అయితే సిల్వర్ జూబ్లీ. సో ఫంక్షన్ చేస్తా అంటున్నది మీ పాప అలా. సో ప్లాన్ చేసేసుకున్నారా? నాకు అలా అనిపించట్లేదు మిమ్మల్ని చూస్తే 25 years అయినట్టు, ఏదో ఇప్పుడే ఒక 4-5 ఏళ్ళు అయింది పెళ్ళయి మీ ఇద్దరి మధ్య అన్నట్టు ఉంది నాకైతే. చూద్దామా ఒకసారి కలిపేసుకొని. ఇప్పుడు టమాటో వేసుకుందాం. సో మాట్లాడగా మీరు మెల్లగా నాతో కొంచెం గట్టిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. పరిచయం పెరిగే కొద్దీ బాగా మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలి. కొంచెం కలుపుకోవద్దు, అలాగే వాటర్, నీళ్ళు కావాలి. కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టేసి. ఓకే, చాలు. కలుపుకోవద్దా? అలాగే ఉంచేయాలా? కొద్దిసేపు. ఓ, కొత్త ట్రెండీగా చేస్తున్నారు మీరు. టమాటా తొందరగా మగ్గిపోతుందని. మరి కారం అలా ముద్దలుగా ఉండిపోదా? ఏం కాదండి, బాగానే ఉంటుందా? మళ్ళీ కలుపుతాం కదా. వెరైటీగానే చేస్తున్నట్టున్నారు. ఓకే, ఇవి రొయ్యలండి. ఈ రొయ్యలను కొంచెం శుభ్రంగా చేసుకొని ఫ్రై చేసుకుంటే. ఇవి వేయించుకున్న రొయ్యలు వేసేసుకుని ఒకసారి కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టేసి. సో మరి కాసేపు మగ్గాలి. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరిద్దరు? ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది చాలా. భావనను చూడాలంటే రావాలి కదా, అందుకే వచ్చేసాడు. సో నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. మరి మీరు కూడా ఇలాగే మాతో పాటు జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామండి. చింతపండు గుజ్జు వేయాలి. సరిపోతుందా? సరిపోతుంది. టమాటో వేసాను కదా, ఎక్కువ పులుపు అవుతుంది. ఇప్పుడు కొద్దిగా పాలు వేయాలి. పాలు కొద్దిగా టేస్ట్ గురించి. పాలు వేస్తే టేస్ట్ ఇంకొంచెం కొద్దిగా వస్తుంది, పెరుగుతుందా? మరొకసారి కలిపేసుకోవాలి. ఒక 2 minutes మళ్ళీ మగ్గాల. దీని తర్వాత ఏంటి ఇంకా?
కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం. బౌల్లో తీసుకోవడం. ఓకే అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామా? చూద్దాం. రెడీ అయ్యిందండి. కొద్దిగా గరం మసాలా వేసి కొద్దిగా కొత్తిమీర. బీరకాయల రొయ్యల కూర రెడీ. ఎస్, బీరకాయ రొయ్యల కూర. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? బీరకాయ రొయ్యల కూర తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, బీరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన ఎండు రొయ్యలు, చింతపండు గుజ్జు, పాలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ రొయ్యల కూర రెడీ. బీరకాయ రొయ్యల కూర. రావు గారు, రావు గారు, ఉప్పు కారాలు బాగా వేసి మంచిగా చేశారు. కానీ నెక్స్ట్ డిష్ వచ్చిన తర్వాత మనం జడ్జిమెంట్ చెప్తాం. చూస్తున్నారు కదా నా మొహం. ఆవిడ ఇంకా ఉప్పు వేయాలనుకున్నారు సార్ అనుకోని కదండి. ఓకే మరి అయితే సో నెక్స్ట్ డిష్ వచ్చేదాకా మరి తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్. ఎస్, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. కీరా దోసకాయ అంటేనే చలువ చేస్తుంది, రిలాక్సేషన్కి మారుపేరని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. మరి కీరా దోసని కాస్త గుజ్జులాగా చేసుకుని ఈ గుజ్జుని ముఖానికి, మెడకి మృదువుగా అప్లై చేసుకుని, అంటే ప్యాక్ లాగా వేసేసుకుని ఒక 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం బాగా కాంతివంతంగా, తేటగా తయారవుతుంది. సార్ ఇప్పుడు మీ వంతు. సో మీ ఆవిడైతే బీరకాయ రొయ్యల కూర అదరగొట్టేశారు. ఇప్పుడు మరి మీరేం చేస్తారు? చికెన్ టమాటో కర్రీ. చికెన్ టమాటో కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చికెన్ టమాటో కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, టమాటోలు 3, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో కావాల్సిన పదార్థాలు వచ్చినట్టుగా స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేయండి. ముందుగా ఆయిల్, నూనె, నెక్స్ట్ పచ్చిమిర్చి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుని మీరు మార్నింగ్ 9 నుంచి సాయంకాలం 9 వరకు బిజీగానే ఉంటారు కదా. మరి మీకు సండే హాలిడేస్ అలా ఉండవా? ఉంటుంది. సండే సాటర్డే సండే లేదా ఓన్లీ సండే? ఓన్లీ సండే ఉంటుంది. సండే ఒక్కరోజు ఉంటుంది. సండే అంతా ఫ్రీ టైం అయినా సో ఇంట్లో ఫ్యామిలీతోటే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత చికెన్ వేసుకోవాలి. మీరేమనుకుంటున్నారు? మీ వంట బాగుంటుంది అనుకుంటున్నారా, మీ వారి వంట బాగుంటుంది అనుకుంటున్నారా? మా వారు ఇష్టం కాబట్టి మా వారు వంటే బాగుంటుందని. అబ్బా, మీ వారంటే ఇష్టమే లేండి, ఇంకా ఆదరణ అన్నట్లే వంట గురించి. వంట కూడా తనే బాగుంటుంది. మీరు చెప్పండి. ఆవిడది బాగుంటుంది. అసలు ఏం చెప్పినారు. టమాటో వేసుకోవాలి. కారం, పసుపు, కొద్దిగా ఉప్పు, అందులో నెల మగ్గితే సరిపోతుందా? నీళ్ళు వేసుకోవాలి. వాటర్ వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్నామా? ఇప్పుడు వేద్దామా?
కొద్దిసేపు కాసేపు మగ్గాక. మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామా సార్? ఇందులోనే చాలా నీళ్ళు వచ్చినట్టున్నాయి. వాటర్ వచ్చేసింది. సో నీళ్ళు వేస్తారా మరి? సరిపోతుందండి. టమాటో వేశారు కాబట్టి ఆ గుజ్జు వచ్చి కొంచెం నీరు వాటర్ ఏర్పడింది. అయిపోయింది, సరిపోతుంది ఇంట్లో. కొబ్బరి పొడి, కొబ్బరి పొడి, ధనియాల పొడి, ధనియాల పొడి, కరివేపాకు కూడా వేసేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు. సో ఇప్పుడు కొద్దిగా వేసుకొని మళ్ళీ లాస్ట్ కొద్దిగా ఇంకా గరం మసాలా ఒక్కటే బ్యాలెన్స్. బ్యాలెన్స్. గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసి కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చికెన్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. చికెన్ టమాటో కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చికెన్ టమాటో కర్రీ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చికెన్ వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు, కారం, పసుపు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ టమాటో కర్రీ రెడీ. చికెన్ టమాటో కర్రీ. సరావు గారు, రెండు బాగున్నాయి చూస్తాను. అంటే కొంచెం ఉప్పు కొంచెం హయ్యర్ సైడ్లో ఉన్నది, కానీ రైస్కి బాగుంటుంది అనమాట. రెండులో చాలా బాగుందంటే చికెన్ టమాటో కూర కమ్మగా, కొంచెం కారం, కొంచెం కరెక్ట్గా ఉప్పు, రైస్ తోటి చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఎండ్రాయిల్ తోటి బీరకాయ చాలా మంచి డిష్ కాంబినేషన్, కానీ కొంచెం ఉప్పు ఎక్కువైంది. బట్ నెవర్దలెస్ ఇది చాలా బాగుంది. ఓకే. సో అంటే వాళ్ళ ఆవిడ నమ్మకాన్ని పోగొట్టకూడదు అన్న దాంతో ఆయన అలా చేసేసారు. కాన్ఫిడెన్స్ ఆవిడ ఏంటంటే మనం విశ్వాసంగా ఉండాలని చేశారు. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారు గిఫ్ట్ వచ్చారు. సో మీకు వస్తే మీ ఆవిడకి వచ్చినట్టే. థ్యాంక్ యూ. సో మరి మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. మరి మీరు కూడా మాతో పాటు ఇలా జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మనం రోజు మొత్తంలో ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాం, బిజీగా ఉరుకుల పరుగుల జీవన శైలిని గడుపుతూ ఉంటాం. కానీ రాత్రి పడుకునే ముందు మాత్రం కాస్త ప్రశాంతంగా ఉండేటట్లు చూసుకోవాలి. అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. దీనివల్ల నిద్ర కూడా బాగా పడుతుంది. అందుకే వీలైనంత వరకు మెడిటేషన్ కానీ, లేకపోతే ఇష్టమైన మ్యూజిక్ వినడం కానీ, లేకపోతే ఏదైనా ప్రేయర్ చేయడం కానీ, ఇలాంటివి కనుక చేస్తూ కాస్త ఒత్తిడి తగ్గించుకొని మానసికంగా ప్రశాంతంగా ఉన్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. ఇప్పుడు షాప్ స్పెషల్. షాప్ స్పెషల్. హలో. హలో మ్యామ్. పేరు? నవీన్ మ్యామ్. నవీన్. సో ఎక్కడ చదువుకుంటున్నారు? ట్రినిటీ కాలేజ్. ట్రినిటీ కాలేజ్. ఏ ఇయర్లో ఉన్నారు? ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. సో మరి ఈరోజు షాప్ స్పెషల్ ఏం చేస్తారు? ఫిష్ మంచూరియన్. ఫిష్ మంచూరియా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఫిష్ మంచూరియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ 1/2 కిలో, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ఎండుమిరపకాయలు 2, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా,
నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఎస్ సార్. సో ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకున్నాం. సో ఆన్ చేసేసుకుందాం. నెక్స్ట్ తర్వాత మనం బ్యాటర్ మిక్స్ చేసుకుందాం మంచూరియాన్కి. 1 కప్ ఆఫ్ మైదా, కార్న్ఫ్లవర్, మొక్కజొన్న పిండి, మైదా, తర్వాత మొక్కజొన్న పిండి వేసుకుంటాం. సో ఇది 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. అండ్ సాల్ట్ టు టేస్ట్. ఉప్పు అండ్ పెప్పర్ పౌడర్, మిరియాల పౌడర్. దీన్ని కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. సో నీళ్ళు పోయినా ఎస్ మ్యామ్. చూసుకో, దీన్ని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలా చేసుకోవాలి. అదే నువ్వు ఎంత వేయమంటే అంత వేస్తా. చాలా కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ మళ్ళీ ఇంకొంచెం. కాల్చి పడిపోతే ఇబ్బంది Yes, అవుతుంది. సో అలా ఉండలు కట్టుకుంటా మొత్తం మనం కలిపేసుకోవాలి. సరిపోతుంది అనుకుంటా కదా, పలుచగా అయిపోయిందిగా. థిక్ బ్యాటర్ వచ్చేలా చేసుకోవాలి. చిక్కగా ఉండాలి ఇది. చిక్కగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో చాలు. మనం ఈ ఫిష్ని బ్యాటర్లో వేసేసేయాలి. ముళ్ళు లేని ఏ చేప అయినా ఓకేనా, లేకపోతే ఏదైనా ప్రత్యేకంగా ఓకే. ఈ చేప అయితేనే బాగుంటుంది? లేదు, ముళ్ళు లేని ఏ చేప అయినా ఏ ఓకే. చేప అయినా బాగుంటుంది. సో నూనె ఇంకొంచెం వేడెక్కాలి కదా. ఎస్ మ్యామ్. సరే, అది ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. కొద్దిగా ఫ్రెష్ పెరుగు, అందులో కాస్త శనగపిండి వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసేసుకొని ఈ పేస్ట్ని ముఖానికి మెడకి బాగా ప్యాక్ లాగా వేసుకొని 1/2 అవర్ అలాగే ఉంచుకొని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు, మొటిమలు, దద్దుర్లు ఇలాంటి సమస్యలన్నీ తగ్గుతాయి. అన్వాంటెడ్ హెయిర్ లాంటిది ఏదైనా ఉంటే కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇంకా స్కిన్ బాగా క్లీన్గా తేటగా ఉంటుంది. చిట్కా చూస్తారు కదా, స్టార్ట్ చేసేద్దామని. ఎస్ మ్యామ్. ఇలా కోటింగ్ తీసుకున్నాక ఒక్కొక్కటి ఇలా వేసేసేయాలి. ఈ హైలోనే ఉంచాలా, సిమ్లో పెట్టాలా? స్లిమ్లో పెట్టేస్తే బెటర్ అండి. కొంచెం వేగుతాయి చేపలు కూడా. లోపల కూడా కుక్ కావాలి కదా మీట్. సో దీని తర్వాత ప్రాసెస్ ఏంటి? ఇది హీట్ అయ్యే లోపల మనం సాతే చేసుకోవచ్చు. సో పాన్ షిఫ్ట్ చేయను. Yes, ma'am. ఓకే, స్టార్ట్. గార్లిక్, వెల్లుల్లి, జింజర్ సాతే చేయాలి. సో వెల్లుల్లి, అల్లం వేసుకుందాం. కొంచెం దీని ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించాలి. వేయించుకోవాలి. దీంట్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఎండుమిరపకాయలు, స్ప్రింగ్ ఆనియన్స్, సో ఉల్లికాడలు, లైట్గా వేసుకోవాలి. అండ్ కొత్తిమీర, కొత్తిమీర, కారం పొడి, దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. సోయా సాస్, చిల్లీ పేస్ట్, పచ్చిమిరపకాయలు పేస్ట్, సాతే వేయాలి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేయాలి. కొంచెం థిక్గా కావడానికి వేసుకుంటాం అది.
ఏంటది కారం మళ్ళీ వేస్తాం. కారం కొంచెం. సో ఇవి వేగిపోతే అందులో వేసుకోవాలి ఇంకా. సో ఇంకా అన్నీ వేసేసినట్టే. అన్నీ వేసేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నావు కదా, సో ఇక్కడే చేస్తావా జాబ్, ఇంకా వేరే స్టేట్స్కైనా వెళ్తావా? అబ్రాడ్ వెళ్ళాలని. అబ్రాడ్ వెళ్ళాలనా? మరి అబ్రాడ్ వెళ్ళాలంటే మన ఇండియన్ డిషెస్ అక్కడ, లేకపోతే అక్కడికి సంబంధించి కాంటినెంటల్ డిషెస్? కాంటినెంటల్. సో నేర్చుకున్నావా? నేర్చుకున్నాను. సో ఫస్ట్ నుంచి అలా ఇంట్రెస్టా అబ్రాడ్ వెళ్ళాలి అలాగా? అవునా? మా మదర్ డ్రీమ్ అండి, బయటికి వెళ్ళి చేయాలి. అమ్మ కళ. ఓకే. సో అమ్మ కళ నెరవేర్చాలని ప్రయత్నం చేస్తున్నాను అనమాట. సో ఇవి కొంచెం వేగాలి. సో ఇంకొంచెం షేడ్ మారాలి. ఇవి షేడ్ మారాలి, సరిపోతుంది. ఇంకా గోల్డెన్ కలర్లో రావాలి. ఇంకా గోల్డెన్ కలర్. ఓకే, అయిపోయినట్టుగా. అయిపోయినట్టు దీంట్లో వేసుకొని లైట్గా సాఫ్ట్ చేసుకోవాలి. ఆఫ్ చేసేస్తున్నా. ఆఫ్ చేసేస్తాం. తీసుకో. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ సర్వింగ్ చేసేసుకోవచ్చు. సర్వ్ చేసుకున్నాక లైట్గా ఉల్లికాడలతో గార్నిష్. ఓకే. సో మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్నాక ఉల్లికాడలు మనతో గార్నిష్ చేసుకోవాలి. ఎస్ మ్యామ్. లైట్గా కొత్తిమీర, వేడివేడిగా మంచూరియా, ఫిష్ మంచూరియా రెడీ. థ్యాంక్ యూ. ఫిష్ మంచూరియా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఫిష్ మంచూరియా తయారీ విధానం. ఒక బౌల్లో మైదా, కార్న్ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో చేప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ చేప ముక్కలని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, ఎండుమిరపకాయలు, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి సోయా సాస్, చిల్లీ సాస్ వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత వేయించిన చేప ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫిష్ మంచూరియా రెడీ. ఫిష్ మంచూరియా. సరావు గారు, క్రిస్పీగా బాగుంది, కానీ సాస్ తక్కువ ఉన్నది. టాస్ చేసావు కదా, సాస్, గార్లిక్, ఏమైనా సోయా సాస్ ఇవన్నీ కొన్ని తక్కువగానే, కానీ ఫిష్ మటుకు మంచి క్రిస్పీగా సీజన్గా ఉంది. అంటే ప్రాపర్లీ సీజన్ చేస్తున్నా. నెవర్దెలెస్ బాగుంది అనమాట. ఓకే. సో రావు గారు చెప్పినట్టుగా ఇంకొంచెం అవి కూడా ఫాలో అయితే ఇంకొంచెం బాగుంటుంది. ఓకే. నీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ షెఫ్. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. మామూలుగా మనం తలస్నానం చేసి చెయ్యంగానే చాలామంది డ్రైయర్లు పెట్టేయడం, స్ట్రైట్నర్లు పెట్టేయడం, ఇంకా బాగా అలాగే చిక్కుగా ఉంటే వెంటనే అలా దువ్వేయడం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు మరింతగా చిట్లిపోతుంది, జుట్టు రాలిపోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందుకని వీలైనంత వరకు ఫ్యాన్ గాలికి కాస్త నీడ పట్టున జుట్టు బాగా ఆర్చుకుని ఆ తర్వాత కనుక దువ్వుకున్నట్లయితే ఈ జుట్టుకు సంబంధించిన సమస్యలు రాకుండా, జుట్టు రాలకుండా ఉంటుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఫ్రైడ్ చికెన్ పులావ్, ఇది మనం రెగ్యులర్గా కనుక నాన్ వెజిటేరియన్ ఇంక్లూడ్ చేయాలనుకొని చాలా ప్రోటీన్ రావాలనుకున్నప్పుడు ఇలాంటి రెసిపీ ఇంక్లూడ్ చేయొచ్చు. దీనిలో ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం రెగ్యులర్గా బిర్యానీ కానీ పులావ్ కానీ చేస్తే అందులో మనము చికెన్ని డీప్ ఫ్రై చేయకుండా చేస్తాము, కానీ ఇందులో డీప్ ఫ్రై చేశారు కాబట్టి ఓవరాల్గా రెసిపీకి ఉండే క్యాలరీస్ చాలా ఎక్కువ అవుతాయి. మామూలుగా మనము
తీసుకునే పులావ్లో ఒక 150 నుంచి 200 క్యాలరీలు ఉంటే ఇందులో ఈజీగా 300-350 క్యాలరీలు వచ్చేస్తాయి. సో దీంతో పాటు ప్రోటీన్ కూడా వస్తుంది, కాకపోతే అన్నెసెసరీ ఫ్యాట్, అన్నెసెసరీ క్యాలరీస్ వస్తాయి. కాబట్టి చాలా రేర్గా ఎప్పుడైనా పార్టీస్లో అలాంటప్పుడు తీసుకుంటే పర్వాలేదు. కానీ రెగ్యులర్గా మన డయట్లో ఇలా తీసుకుంటే కనుక వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చికెన్ టొమాటో కర్రీ. ఇందులో టొమాటోస్ కూడా యాడ్ చేశారు కాబట్టి కొంచెం దానిలో విటమిన్ సి, విటమిన్ ఏ రెండు లభిస్తాయి. కాకపోతే విటమిన్ సితో వచ్చిన చికెన్ ఏంటంటే అది కొంచెం మనం ఎక్కువ హీట్ చేసినా కూడా మొత్తం ఇవాపరేట్ అయిపోతుంది. కాబట్టి ఎంత తక్కువ హీట్ చేస్తే అంత విటమిన్ సి రీటైన్ అవుతుంది వెజిటబుల్లో కానీ కర్రీలో కానీ. ఇందులో తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి కూడా ప్రోటీన్ వస్తుంది. మనము నార్మల్గా ఒక కటోరీ చికెన్ తీసుకుంటే దానిలో ఒక 75 to 100 గ్రామ్స్ చికెన్ వస్తుంది. కాబట్టి ఒక పోర్షన్లో మనకి ఈజీలీ ఒక 20 గ్రామ్స్ 25 గ్రామ్స్ వరకు ప్రోటీన్ వచ్చేస్తుంది. సో డెఫినెట్గా ప్రోటీన్ డెన్స్ రెసిపీ. మనము ఎవరైతే వెయిట్ గెయిన్ ఫ్రీక్వెంట్గా అవ్వాలనుకుంటున్నారో, లేకపోతే పిల్లలు చాలామంది ఫస్ట్ ఈటర్స్ ఉంటారు, ఎక్కువ క్వాంటిటీ తినరు, వాళ్ళకి ఇది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకుంటే కొంచెం వెయిట్ గెయిన్కి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం చూసిన కూర బీరకాయ ఎండు రొయ్యల కూర. ఎండు రొయ్యలు అనేసరికి అందులో ఉప్పు క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. సో ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్ ఉంటాయో, ఎవరైతే బాడీలో వాటర్ ఎక్కువ రీటైన్ చేసేస్తారో అలాంటి వాళ్ళు ఇది రెగ్యులర్గా తీసుకుంటే మటుకు వాళ్ళకి ఇంకా బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రిఫరబుల్లీ ఎప్పుడు తీసుకున్నా కూడా ఫ్రెష్గా రొయ్యలు తీసుకుంటే అందులో సాల్ట్ కంటెంట్ ఏమీ ఎక్కువ ఉండకుండా ఉంటుంది. కానీ క్యాలరీ పరంగా చూస్తే ఓవరాల్గా మనకి బీరకాయ అవన్నీ వెజిటబుల్ యాడ్ చేస్తారు, రొయ్యలు అవన్నీ తక్కువ ఉంటాయి. కాబట్టి ఇది మనం ఫ్రీక్వెంట్గా కన్జ్యూమ్ చేయొచ్చు. కాకపోతే సాల్ట్ కంటెంట్ని చూసుకొని అది ఎప్పుడు ఎంత తక్కువ ఉండగలిగితే అంత మంచిది. ఇప్పుడు మనం చూసింది రెసిపీ ఫిష్ మంచూరియన్. ఫిష్తో వచ్చిన ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే మనకు కావాల్సిన ప్రోటీన్ వచ్చేస్తుంది, కాకపోతే అందులో ఎక్సెస్ ఫ్యాట్ ఏమీ ఉండకుండా ఉంటుంది. కాకపోతే ఈ రెసిపీని మళ్ళీ డీప్ ఫ్రై చేశారు కాబట్టి దానిలో అడిషనల్ ఫ్యాట్, అడిషనల్ క్యాలరీస్ వచ్చేస్తుంది. కార్న్ఫ్లవర్ యాడ్ చేశారు, మైదా యాడ్ చేశారు. ఈ రెండిట్లో నుంచి కూడా మనకి ఎనర్జీ అనేది, కార్బోహైడ్రేట్ అనేది వచ్చేస్తుంది. డీప్ ఫ్రై చేసినందువలన మాత్రమే ఇది ఒకేజనల్గా తీసుకోవాలి. ఓన్లీ ఫిష్ తీసుకుంటే కర్రీ ఫామ్లో కానీ బేక్డ్ ఫామ్లో కానీ అది వారానికి 2 సార్లు మనం కంఫర్టబుల్గా మన డయట్లో కన్జ్యూమ్ చేయొచ్చు. ఇవాళ ఎపిసోడ్లో 4 రెసిపీస్ చూశారు కదా, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.